కాకినాడ జిల్లా జగ్గంపేటలో 30,50,000 రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక కారు, 7 సెల్ ఫోన్లు, 2,78,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని జగ్గంపేటలోని ఒక ఇంట్లో ఉంచి తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 492 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్టిక్కి చెందిన ఒక ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకి చెందిన 2, అట్లనే తమిళనాడుకు చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే, ట్రాన్స్పోర్ట్ చేసే అతను, రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ ఫైల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి we will ensure that proper prosecution is done in this case.